కృపకి సరైనటువంటి అర్థాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 1984 సంవత్సరంలో నాదెళ్ల భాస్కర్ రావు గారు అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా మనకు పనిచేశారు. ఇప్పుడు జనసేనలో నాదెళ్ల మనోహర్ అని చెప్పేసి వారి కుమారుడు జనసేనలో యాక్టివ్ లీడర్గా ఉన్నారు, మంచి లీడర్గా ఉన్నారు. వారి తండ్రి గారు అనమాట నాదెళ్ల భాస్కర్ రావు గారు ఒక నెల సీఎంగా పనిచేశారు అనమాట. ఆయన పనిచేస్తున్నటువంటి సమయంలో బాగా అర్థం చేసుకుని కృపకు అర్థాన్ని నేను మళ్ళీ మీకు వివరిస్తున్నాను. ఆ సమయం ముందు ఆయన చేసినటువంటి పని ఏంటంటే కరెక్ట్ గా ఆ టైంలో ఆయనకి వెల్కమ్ పార్టీ చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే 10th క్లాస్ తప్పినటువంటి వాళ్ళు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేశాడు. కానీ వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ తప్పినటువంటి వాడు 19,491 మంది ఆ సంవత్సరం 10th క్లాస్ తప్పి ఉన్నారనమాట. ఈ 19,491 మంది ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే 10th క్లాస్ తప్పితే మార్చిలో తప్పితే గనక మళ్ళా సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగేది. సెప్టెంబర్లో ఒకవేళ కనుక పాస్ అయినా కానీ సెప్టెంబర్లో పాస్ అయిన వెంటనే కాలేజీలో చేర్చుకునేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారు అని అంటే ఒకవేళ కనుక 10th క్లాస్ మార్చిలో ఎగ్జామ్ రాగానే ఏప్రిల్ ఎండింగ్ లేదా మే ఫస్ట్ వీక్ లో ఇది వస్తే రిజల్ట్ వచ్చేస్తే తప్పినటువంటి వాళ్ళకి వెంటనే మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ లో కానీ 10th ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేస్తున్నారు. పెట్టేసేసి ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క కొత్త వాళ్ళతో పాటు అదే ఇంటర్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వీరికి కూడా అర్హతను ఇస్తా ఉన్నారు అనమాట జాయిన్ అవడానికి. ఆ రోజుల్లో అట్లా లేదనమాట. 6 నెలలు పాటు చదువుకోవడానికి సమయం ఇచ్చేటువంటి వాళ్ళు ఒకవేళ పాస్ అయినా కానీ మళ్ళీ సెప్టెంబర్లో జాయిన్ అవడానికి లేదు, కానీ మరలా జూన్ దాకా ఎదురు చూడాలన్నమాట. అయితే పాస్ అయినా కానీ వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు ఆ సమయం ముందు పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటికాడైనా ఖాళీగా కూర్చోబెట్టారు. 15-16 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఏదో ఒక పనికి పంపించేటువంటి వాడు, ఏదో కంపెనీలో పెట్టేటువంటి వాడు, పనిలో పెట్టినప్పుడు కంపెనీలో పెట్టినప్పుడు ఏదో ఒకటి చేసినప్పుడు వారికి కాస్త రూపాయి చూడటం అలవాటు అయిన తర్వాత వారికి వచ్చినటువంటిది ఏంటంటే వారికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ రూపం అలవాటు అయిన తర్వాత రూపాయి చూడటం అలవాటు అయిన తర్వాత వారు మళ్ళా జూన్లో చేరకుండా అంటే కాలేజీలో చేరకుండా ఈ డబ్బులకు అలవాటు అయినటువంటి వారు కానీ లేదా వారి తల్లిదండ్రులు కానీ సర్లే రూపాయి వస్తున్నాయి కదా ఇంకెందుకు లేదు చదువు అని చెప్పేసి ఆళ్ళాపేయటమో లేకపోతే రూపాయి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఆగిపోవటం చేసి ఇంకా చదువేమైపోయేదని అంటే అటకెక్కేదన్నమాట. అలాగా అనేక మంది చదువును కోల్పోయి నష్టపోయేటువంటి దినాల్లో ఆ దినాల్లో ఈయన ఏం చేశాడంటే ఈ 19,491 మందిని ఎలాగైనా కానీ పాస్ చేయాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇంకెక్కువ మంది తప్పారు. కానీ ఈ 19,491 మంది ఎవరైనానంటే 30 మార్కులు దాటి 35 మార్కులు లోపు వచ్చినటువంటి వాళ్ళు అనమాట. 5 మార్కులు 4 మార్కులు 2 మార్కులు 1 మార్కుతో తప్పినటువంటి వాళ్ళు. వీరికి ఏం చేశారనంటే గ్రేస్ మార్క్స్ అనే పేరు పెట్టి వారిని ఆ మార్కులు కలిపారు అనమాట. 30 వచ్చినటువంటి వాళ్ళకి 5 మార్కులు కలిపి 35 మార్కులు వచ్చినట్టుగా పాస్, 32 మార్కులు వచ్చినటువంటి వాడికి 3 మార్కులు కలిపి పాస్, 34 వచ్చినట్టు 1 మార్కు కలిపి పాస్. ఈ విధంగా గ్రేస్ మార్క్స్ కలిపి వారిని పాస్ చేయటం జరిగిందనమాట. గ్రేస్ మార్క్స్ దీని గురించి చెప్పడం కోసం ఇదంతా నేను చెప్తానమాట. గ్రేస్ అనగా కృప. కృపా మార్కులను వారికి కలిపి వారిని మిగతా వారితో పాటు సమానం చేశారు. ఇప్పుడు వినండి చాలా జాగ్రత్తగా. ఈ తప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిల్లలు వింటున్నారా? మీరు బాగా వినాలి, వాగ్దానమును చాలా జాగ్రత్తగా వినాలి. ఈ తప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి తప్పడానికి వారు స్వయంకృత అపరాధాలు కారణం కావచ్చు. స్వయంకృత అపరాధాలు అంటే వారికి వారిగా చేసుకున్నటువంటి కొన్ని పనులు, చదువుకోమన్నప్పుడు చదువుకోకుండా ఆటలాడుతూ అడ్లీ చేస్తా, స్కూల్కి వెళ్ళాల్సినప్పుడు వెళ్ళకుండా ఎగ్గొట్టేసి, లేదా స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మాస్టర్లు పాఠాలు చెప్తున్నప్పుడు వారిని ఎదిరికించి లెక్క చేయకుండా చేసినటువంటి పనులను బట్టి, కాపీలు పెట్టి డిబారైనటువంటి పరిస్థితులను బట్టి, ఇలాంటి వారి స్వయంకృత అపరాధాలను బట్టి వారు తప్పారు. ఇంకొంతమంది వారి ప్రమేయం లేకపోయినా తప్పేటువంటి వారు ఉంటారు. ఆ మధ్యకాలంలో నేను జాబ్ చేసేటువంటి సమయంలో ఒక అతను లోన్ ఇచ్చేటప్పుడు అతను మాట్లాడుతూ నేను చెప్పినటువంటి మాట ఏంటంటే అతను లారీ డ్రైవర్ అనంట. అతను లారీ ఓ పక్కన ఆపి దాన్ని దిగబోతున్నాడంట.
ఇలాంటి మంచు కాలంలోనే ఎదురుగా వచ్చినటువంటి ఒక వెహికల్ ఆగి ఉన్నటువంటి లాయని ఎదురుగా కొట్టడంతో దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మంచం మీద ఉన్నాడు. ప్రాణమైతే ఎలాగోలాగా కాపాడుకున్నాడు, కానీ 2 కాళ్ళు కూడా పని చేయకుండా అయినటువంటి పరిస్థితి, నడవలేని పరిస్థితి. అంటే ఈ రోజుల్లో మీరు చెప్పొచ్చు, ఏదైనా రాడ్లు గీడ్లు అవి వేసుకుని చేయొచ్చు కదని, అంటే అవి సెట్ అవ్వక ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు తీయాల్సినటువంటి పరిస్థితి అయిపోయినటువంటిది. అది తన అపరాధమా? అది మాట్లాడండి, తన అపరాధమా? కాదు. తన ప్రమేయం లేకపోయినా కొన్నిసార్లు వీళ్ళు కూడా పిల్లలు చదువుకోవాలనేటువంటి ఆలోచన కలిగినా కానీ సరిగ్గా స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులు కొంత ఆటంకపరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొన్ని రోజులు చదువుకి కొన్ని రోజులు పనికి అలాగా పంపించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. వారికి ఎంత ఆసక్తి ఉన్నా కానీ కొన్నిసార్లు పరీక్షలు దిద్దేటప్పుడు పొరపాటున మార్కులను తక్కువ వేసి ఆ విధంగా అంటే దిద్దేటువంటి వాళ్ళు మూడు కూడా సరిగ్గా ఉండాలి. దిద్దేటువంటి వాళ్ళు మూడు కూడా సరిగ్గా ఉండాలన్నమాట. ఇంటికాడ కనుక ఆ ఆవిడ కనుక దిద్దేటువంటి ఆయన మీద నెత్తి మీద పప్పుగుత్తో ఒకటి వేసి వచ్చిందనుకో, ఆ కాకంత ఇక్కడ చూపిస్తాడు ఎవరు దిద్ద ఆయన. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది ఏమైనప్పటికీ కూడా మిగతాటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పాస్ అయిపోయారు. వాళ్ళ స్నేహితులు ఇప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి వాళ్ళు పాస్ అయిపోయారు, వీళ్ళేమో ఆగిపోయారు, తప్పినటువంటి వాళ్ళు. వీళ్ళు ఆగిపోవటాన్ని బట్టి సంవత్సరం వృధా అయిపోతుంది. తర్వాత కాలంలో వీళ్ళు జాయిన్ అయినా కానీ వాళ్ళేమో సీనియర్లు అవుతారు, వీళ్ళేమో జూనియర్లు అవుతారు. ఇప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి వారు ఆ జూనియర్లు సీనియర్లు అవటం మాత్రం కాకుండా కొంతమంది అయితే కనుక ఇక చదువుకోకుండా ఆగిపోతూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ చదువుకున్నటువంటి వాళ్ళు ముందుకెళ్తారు. కానీ ఈ ఆగిపోయినటువంటి వాడు చదువు ఆగిపోవటాన్ని బట్టి పని చేసుకుంటానో, కూలి పనో, నాలి పనో ఏదో పని చేసుకుంటా ఆగిపోవటాన్ని బట్టి అతను ఎదుగుతున్నటువంటి సమయాన్ని చూసి ఇతను బాధపడుతుండే, అయ్యో ఆ రోజుల్లో అలా జరగకుండా ఉంటే బాగుండే, అయ్యో ఈ విధంగా ఉంటే బాగుండే అని చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితి. ఇలా బాధపడకుండా ఉండటం కొరకే ఆయన ఏం చేశాడు అంటే అందరినీ గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించి ఇంటర్మీడియట్కి తర్వాత చదువులకు పంపించాడు. ఈ విషయం అర్థమైందా? అర్థమైనటువంటి వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవాది దేవుడు మన పట్ల కూడా అపారమైనటువంటి కృపను ప్రారంభము నుంచి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము దగ్గర నుంచి ప్రభు మనకు తన కృపను చూపిస్తా ఉన్నాడు. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము చేయొద్దన్నటువంటి పని చేసి అవిధేయత చూపించడాన్ని బట్టి వచ్చినటువంటి ఫలితము భూమి మీదకు పాపం వచ్చి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, వారు దిగంబరులుగా ఉన్నారని ఎప్పుడైతే తెలుసుకున్నారో ప్రభువే ఏం చేశాడని అంటే ఒక జంతువును చంపి దాని చర్మము వలిచి వీరికి బట్టలుగా వారికి సిగ్గును కప్పడానికి దేవుడు చేశాడు. ఇదే కృప. చేసింది తప్పు కదా, నువ్వు అనుభవించరా అని చెప్పేసి వదిలిపెట్టలేదు. కానీ ఆ రోజే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయము అని అంటే ఇదిగో ఏ పాపానికి కారణము, ఏ పాపము వీళ్ళని తరతరాలుగా ఇంకా వెంబడించబోతుందో ఆ పాపానికి పరిహారము నేనే చేయాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఆ సాతానుని జయించడం కొరకు, సాతానుని గెలవడం కొరకు నిష్కలంకమైనటువంటి రక్తమును, నిర్మలమైనటువంటి తన రక్తమును భూమి మీద ఆత్మరూపుడుగా ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తమును కార్చి మనకి ప్రాణ విమోచన, శాప విమోచన, పాప విమోచన కలిగించి సాతాను అపవాది మన మీద జయిస్తుండగా వాడి తల చితగొట్టి మన కాళ్ళ క్రిందను వేయాలి అని చెప్పేసి ఆదిలోనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి కారణము కృప. హల్లెలూయా. వాస్తవానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అర్హతను మనం నిలుపుకోలేదు కాబట్టి, నిలుపుకోలేకపోయినటువంటి వారిని పొండిరా మీ ఇష్టం, మీ కర్మ మీరు అనుభవించండి అని వదిలిపెట్టక ప్రభు తన కృపతో మనలను వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ కృప ఆది నుండి మనలను వెంబడిస్తూనే ఉంది. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ కృప మనలను విడవకుండా విజయపదంలో నడిపించాలని, ఆ కృప మనలను మరవకుండా మనల్ని ముందుకు నడిపించాలని ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలకించాల్సినటువంటి మాట ఏంటి అని అంటే, మనం కూడా మన స్వయంకృత అపరాధాలను బట్టి, మనకున్నటువంటి కొన్ని పరిస్థితులు, విధానాలను బట్టి మనం కూడా ఏం చేసామనంటే ప్రభువుకు దూరమైనటువంటి వారిగా రక్షించబడి కూడా, వింటున్నారా, లేదా ఏదో పరిస్థితిని బట్టి
దేవునికి దగ్గరగా ఉండాల్సినటువంటి మనము దూరం అయిపోయి ఉన్నటువంటి వారికి ఉండటం చేత దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు రండి. అభివృద్ధి చెందటానికి, గొప్పవారు అవటానికి, లేదా మీ సమస్యల నుంచి బయటకు పడడానికి, ఏంటిది, మీ సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారే. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ ప్రయత్నాల్లో ఏం ప్రయత్నాలంట? 55వ అధ్యాయం స్టార్టింగ్ చూసినట్లయితే యెషయా గ్రంథము, దప్పికొని వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనియే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టాజీతము ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. చెప్పండి ఏంటిది? మంచి పదార్థములు భుజించుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు వెచ్చిస్తున్నారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించండి. ఏమంటున్నారు? దప్పికొని వారులారా రండి. అనలారా, అమ్మలారా, ఆరోగ్య విషయంలో దప్పికగా ఉన్నటువంటి పరిస్థితి, అప్పుల విషయంలో దప్పికగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దప్పిక ఉన్నటువంటి అంటే తీరట్లా, నీళ్ళు ఎంత తాగినా తీరట్లేదు అంటాం కదా, అదే కదా దప్పిక. అంతేనా? కానీ దాహం తీరదు కదా, అదే కదా దప్పిక అంటే. సంపాదిస్తున్నారు కానీ అప్పులు తీరట్లా, బాధలు పోవట్లా, శ్రమలు పోవట్లా, ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవుడు అంటున్నాడు, మీరు ఆ పరిస్థితిలో ఉన్నారా? రండి, నేను ఒక పరిష్కారం అని మీకు చూపిస్తాను. నేను ఒక మంచి పరిష్కారం అని మీకు చూపిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మీ ప్రాణము సారవంతమైన, మంచి టేస్టీ. ఒకవేళ బిర్యానీ ఇష్టం అనుకోండి, మంచి టేస్టీ బిర్యానీ తిన్నప్పుడు కొంచెం మనసుకు తృప్తి అనిపిస్తుంది, సంతృప్తి అనిపిస్తుంది. సారము లేని దాని కొరకు మీరు డబ్బులు వెచ్చిస్తున్నారు, మీ జీవితాన్ని వెచ్చిస్తున్నారు. రండి, సారవంతమైనటువంటి దానిని నేను మీకు ఇస్తాను, మీ ప్రాణము తృప్తి పొందనియండి. దేవుడే చెప్తున్నటువంటి మాట. బట్ టు కాస్ట్, అది చాలా కాస్ట్, చాలా ఖరీదైనటువంటి ప్రభు చెప్పే ఇవన్నీ కూడా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప ద్వారా నేను మీకు ఇస్తాను. చెప్పలు కూడా దేవునా మన మహింపడు. మీకు అర్హత లేదు, వాస్తవానికి తప్పారు, పరీక్షలో ఫెయిల్ అయ్యారు. వారు పరీక్షలో ఫెయిల్ అయ్యి మిగతా వాళ్ళతో పాటు సమానంగా వెళ్లకుండా వాళ్ళు ఫెయిల్ అయిపోతే, నాదెల్ల భాస్కరరావు గారు ఆ సమయంలో గ్రేస్ మార్కులు కలిపి ఏ విధంగా వారిని ముందుకు తీసుకెళ్ళాడో, మీరు విశ్వాసంలో ఫెయిల్ అయ్యారు, ప్రభుత్వం నడవటంలో ఫెయిల్ అయ్యారు, ఎంతవరకు సువార్త వినిపిస్తున్నా కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి ఫెయిల్ అయ్యారు. మీ జీవితంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని గ్రేస్ మార్క్స్ కలిపి పాస్ చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ కృపను విస్తరింపజేస్తానంటున్నాడు. ఆ కృప కూడా ఎలాంటిదో తెలుసా? దావీదు అనేటువంటి వాడికి చూపించాను ఒక కృప. ఆ కృప శాశ్వతమైనటువంటి కృప. నేను అనుకున్నాను వాడికి మాత్రమే చూపిద్దామనుకున్నాను, కానీ మీకు కూడా నేను అలాంటి శాశ్వతమైన కృపను చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన కృప, ఇది వర్ణించలేనటువంటిదండి. దానికి కొన్ని మాటలను ఇంతకుముందు నేను తెలియపరిచిన మీకు గుర్తు చేస్తాను. దావీదు అనుభవించినటువంటి కృప ఒకసారి గుర్తు చేసుకుని మిగతా భాగంలోనికి మనం వెళదాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలోని 3వ లైన్ 4వ లైన్ ఒకసారి చూడండి అమ్మా. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో 4వ లైన్ చదవండి అమ్మా. అమ్మా, దావీదుతో ఎలాగో చెప్పుము అమ్మా. ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని పోవు చోట్లకెళ్ళను తోడుగా ఉండి హల్లెలూయా. దీంట్లో 3 వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి, గొర్రెల దొడ్డలో నుంచి నేను నిన్ను బయటికి రప్పించి ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజల పైన నేను అధిపతిగా నియమించాను. రాజు కాదు, చక్రవర్తిగా నేను నియమించాను. హల్లెలూయా. ఎంత విశాలమైన సామ్రాజ్యాన్ని దావీదు నిర్మించాడు అని అంటే, వినండి ప్లీజ్,
వాస్తవానికి సౌలు మొదటి రాజుగా ఉండి ఆయన సామ్రాజ్యం ఏంటంటే ఏం లేదు. ఇజ్రాయేలీలు 12 గోత్రాలను పరిపాలన చేశాడు. ఆ పక్కనున్న సరిహద్దుల్లో కొద్ది మాత్రమే విస్తరించాడంతే. దావీదు ఎంతగా విస్తరించాడనంటే సొలొమోను ప్రార్థన చేస్తాడు ప్రభు దగ్గర. ఒకసారి ఏమని ప్రార్థన చేస్తాడనంటే, ప్రభువా, ఇంత గొప్ప విశాలమైనటువంటి సామ్రాజ్యమును స్థాపించటానికి నా తండ్రి అయినటువంటి దావీదుకు నువ్వు కృప చూపించావు. ఇంత విశాలమైనటువంటి సామ్రాజ్యపుని నేను పరిశీలన చేయాలంటే, ఇసుక వేస్తే రాలనంత ఇంత విస్తారమైనటువంటి జనాలను, వారి సమస్యలను నేను పరిష్కరించాలి అని అంటే, వీటన్నిటిని నేను తనిఖీ చేయాలని అంటే నాకు జ్ఞానం సరిపోదు ప్రభు, జ్ఞానం ఇవ్వమని చెప్పేసి సొలొమోను అడుగుతాడు. అంటే దీంట్లో నేను చెప్పొచ్చేటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తనిఖీ చేయలేనంత విశాలమైన సామ్రాజ్యం, హల్లెలూయా, తన సరిహద్దులు విస్తరించిపోయి ఎంతవరకు విస్తరించిపోయినాయో తెలియనంత గొప్ప సామ్రాజ్యమును స్థాపించే విధంగా దేవుడు దావీదుకు కృపను చూపించాడు. దీనికి మనకు పెట్టిన పేరేంటంటే, సాధారణమైనటువంటి స్థితి నుండి అసాధారణమైన స్థితికి చేర్చేది ఆయన యొక్క కృప. హల్లెలూయా. ఏంటిదమ్మా? సాధారణమైన స్థితి నుండి అసాధారణమైన స్థితిలోనికి తీసుకెళ్లేది ఆయన కృప. ఆమేన్. దయచేసి వినండి, ఆయనకి మాత్రమేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? దావీదు బతుకున్నది ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథము, 2వ గ్రంథము, రాజుల గ్రంథం, వీటిల్లో. యెషయా గ్రంథం ఎక్కడ? వీళ్ళందరూ అయిపోయి ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రజలు పడుతున్నటువంటి బాధలు, శ్రమలను చూసి, రే మీరు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవట్లేదు, వెంబడించాల్సిన దాన్ని వెంబడించట్లేదు, ఎలా ఉండాలో దానిని కాకుండా మీరు ఇంకేదో జీవితాన్ని వెచ్చిస్తున్నారు, మీ జీవితాలు వెచ్చిస్తున్నారు, కానీ మీకు దాహం తీరట్లా, ఆకలి తీరట్లేదు, మీ మనసుకు సంతృప్తి కలగటలేదు. సంతృప్తి కలిగే విధంగా నేను ఇస్తాను, నేను చేస్తాను, రండి. రెండవ వాగ్దానము ఇక్కడే ఉన్నటువంటి మాటను దేవుడు ఏమంటాడంటే, నువ్వు పోవు చోట్లకెళ్ళ నేను వస్తాను, నీకు తోడుగా ఉంటాను. ఏంటిదంట? నువ్వు పోవు చోట్లకెళ్ళను, నీకు తోడుగా వచ్చి నీ కార్యము సఫలం చేస్తాను. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇటు చూడండి. అసాధారణమైన జీవితానికి వెళ్ళాలి అని అంటే, ఇంతకుముందు మనం వెళ్ళాంగా ఇంతకుముందు మనం వెళ్ళాంగా. మరి ఇంతకుముందు వెళ్ళినటువంటి దాంట్లో బాధలు, అప్పులు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు మిగిలినాయి కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వస్తా ఇక నుంచి. ఆమేన్. ఏమంటున్నాడు రా? నేను వస్తా ఇక నుంచి, నేను వస్తా ఇక నుంచి నీతో పాటు, నువ్వు పోవు చోట్లకెళ్ళను. హల్లెలూయా. ఇక నుంచి దావీదు లాంటి యాటిట్యూడ్ మనం కూడా కలిగి ఉంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు పొలం వెళ్ళేది, ఇప్పుడు దాకా నువ్వు పొలం వెళ్ళేది చేసావుగా, ఏం చేశా? చాలా పెట్టుబడి ఎంత తెచ్చా? అనుకున్నంత రాలా. ఇక నేను వస్తాను నీతో పాటు. ఏమనిపించట్లేదు మీకు? ఇంతకు ముందు కాలంలో మీరు చేసిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, కూలి పనులే కావచ్చు, ఏవైతే ఉన్నాయో, చాలని వాటితో ఇబ్బంది పడుతున్నారేమో. అదే పరిస్థితిని దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడి నుంచి నేను వస్తాను, నీకు నష్టం కలిగించినటువంటి నీ శత్రువులు ఇబ్బంది పెట్టినటువంటి వాటిని నేను నిర్మూలము చేస్తాను. హల్లెలూయా. ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఉదాహరణగా చెప్తున్నాను, ఆయన నీతో పాటు పొలం వస్తే నీ పంటను నష్టపరిచేటువంటి దానిని నిర్మూలన చేయటానికి వస్తాడు. నీ పంటను తినివేసేటువంటి పురుగులను ఆజ్ఞాపించడానికి వస్తాడు. నీ పంటను ఇబ్బంది పెట్టేటువంటి చెడుగాలి ఒకటి వస్తుంది, అదే అంటారు మనోళ్ళు, ఏదో అంటూ ఉంటారు. అలాంటి దాన్ని నిర్మూలన చేయడానికి వస్తానంటున్నాడు. నేను వస్తాను నీతో పాటు, నీ శత్రువు కలిగించేటువంటి ప్రతి ఒక్క పన్నాగము పరిస్థితుల నుంచి నిర్మూలనను చేసి నీ అసాధారణమైన స్థితిలోనికి నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గనక,
లోకంలో ఉన్నటువంటి ఘనులైన వారికి ఇచ్చేటువంటి పేరును ప్రఖ్యాతిని నేను నీకు ఇస్తాను. 9వ వచనంలో అదే ఉంటుంది. ఆమేన్. ఎక్కడమ్మా? ఎవరికి ఇస్తాడంట? లోకంలో ఉన్నటువంటి ఘనులైన వారికి ఇచ్చేటువంటి పేరును నేను నీకు ఇస్తాను. మీరు అనొచ్చు, దావీదుకు అలాంటి కృపను చూపించారు. దావీదు ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి కదా, అంతేనా? సాధారణమైనటువంటి గొర్రెల కాపరి కదా. గొర్రెల కాపరికి ఏం పేరు వస్తుంది? ఎంత పేరు వస్తుంది? గొర్రెల దగ్గర పేరు వచ్చింది, అంతకుమించి ఏమొచ్చింది? మా అయితే ఆ యజమాని దగ్గర నుంచి ఏదైనా కొద్దిగా తల్లరా బాగానే చూసేవరా ఎంతవరకు వస్తుంది. ఆ రోజు ఇడికి సద్దన్నం పెడుతున్నారా? అది అప్పుడప్పుడు ఓ ముద్ద వండింది పెట్టండి, ఈ పూటతో పొద్దుందో, మరి నిన్నటి కాకుండా మొన్నటి కాకుండా, అంతవరకు వస్తుందేమో. కానీ దేవుడు కృప చూపిస్తే వాస్తవానికి అర్హత లేదు దావీదుకి. అంత లోకంలో ఉన్నటువంటి ఘనులైన వారికి వచ్చేటువంటి పేరుకి అర్హత లేదు దావీదుకి. వాస్తవానికి ఇంత ముందోడితో పాటు కలిసి ఇప్పుడు దాకా చదివాడు, కానీ తప్పడం వల్ల వచ్చిన పరీక్షను బట్టి ఆగిపోయింది చదువు. అర్హత లేదు ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళడానికి, ఆ గేటు చూడడానికి, గేటు తొక్కడానికి, క్లాస్ రూమ్లో కూర్చోడానికి, ఆధార్ పట్టీలో తన పేరు ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. కానీ ఆయన ఇచ్చిన గ్రేస్ మార్కులను బట్టి ఎలాగొచ్చిందో నీకు నేను గ్రేస్ మార్కులు కలుపుతాను. ఆ గ్రేస్ మార్కులను బట్టి లోకంలో ఘనులైన వారికి ఇచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులను చేస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తర్వాత 4వ విషయాన్ని మాట్లాడుతూ అంటాడు అనమాట. దేవుడు తర్వాత ఏమంటాడంటే, నీకు నెమ్మదిని కలగజేస్తానని 11వ వచనంలో అంటాడు. ఏంటిదండి? నెమ్మదిని కలగజేస్తాను. ఇది దావీదు అనుభవించిన శాశ్వతమైన కృపలో కొంత భాగం అన్నమాట. అయితే నేను చెప్పొచ్చేటువంటి ప్రాముఖ్యమైన మాట ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. అంత కృపను తన మీద కుమ్మరించబట్టడానికి, తను అనుభవించడానికి మరి దావీదు నడిచినటువంటి విధానం ఏంటో మనకు తెలియాలిగా. దావీదు నడిచినటువంటి విధానం చాలాసార్లు మనం వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. సందర్భాన్ని బట్టి వాటి అన్నిటిని కొన్ని విషయాలను ఒక చోట పొందిక చేసుకుని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి యాటిట్యూడ్, అలాంటి విధానము మనం కూడా కలిగి ఉండాలిగా. అది చూసుకుంటే మనకి అర్థమవుతుందన్నమాట. కానీ ఆ కృప మాత్రం వీళ్ళకి మాత్రం ఏం చేస్తుందని అంటే దావీదు చూపించిన శాశ్వత కృప ఎంత పేరు ప్రఖ్యాతులు ఎలాంటి వాటిని ఇచ్చిందో అదేవిధంగా మనకు కూడా అలాంటి గొప్ప కార్యాన్ని చేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఆ కృప మనకేమిస్తుంది అని అంటే దావీదుకు గొప్ప భాగ్యమును ఐశ్వర్యం ఇచ్చింది, మనకు కూడా భాగ్యమును ఐశ్వర్యం ఇస్తానంటుంది. హల్లెలూయా. దావీదుకు చూపించినటువంటి కృపలో భాగం ఏంటంటే దావీదు వెళ్ళిన ప్రతి చోటకి ఆయన వెళ్ళాడు. మనకు కూడా ఏమంటున్నాడు దేవుడు? నీకు తోడుగా ఉండి నువ్వు పోవు చోట్లకెళ్ళను నేను వస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏంటంట? బహు విస్తారమైన కృప నాపై. బహు విస్తారమైన కృప ఏం చేస్తుందనంటే భాగ్యమును సౌభాగ్యమును ఇస్తుంది. ఏంటిది? ఎస్, కృప సామాన్యమైంది కాదు. ఈ సంవత్సరం నుండి కృపను అడగండి, కృపనే ఆలోచన చేయండి. అనయా ఏమడగాలి? కృప. ఆ కృపే దావీదుని ఎంత గొప్పని చేసింది. అందుకే అంటున్నాడు దేవుడు, దావీదు అర్హతను బట్టి కాదు కానీ నేను దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను బట్టి ఎంత గొప్ప వాడయ్యాడు అని దేవుడే జ్ఞాపకం చేసి దేవుడు ఏమంటాడు, అంత మాత్రమే కాదు, నీకు 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 ఇక్కడికున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ కృపను ఆశ్రయిస్తారో వారందరికీ ఇస్తానంటున్నాడు. ఆ కృపే గొప్ప వాళ్ళని చేస్తుందండి. ఇప్పుడు ఈరోజు కృప నరాల్లోనికి రావాలి, అణువులోనికి రావాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోనండి. ఆ కృప కోసం దావీదు నడిచినటువంటి ఆ మార్గాలు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఆ విషయాల్లో మనము తాపత్రయం కలిగి ముందుకెళ్ళాలి. ఆ కృప భాగ్యము సౌభాగ్యమునిస్తుంది. ఆ కృప మనం వెళ్ళే ప్రతి చోటకు వస్తుంది. ఆ కృపను మనం వర్ణించలేము. ఈ కృపను అనుభవించడానికి దావీదు ఎలా నడుచుకున్నాడు? ఒక 5 పాయింట్లు వేగంగా చూద్దాం. దావీదు ఎలా నడుచుకున్నాడు? ఆ కృపను అనుభవించటానికి ఎలా నడుచుకున్నాడు దావీదు? క్షమాగుణం కలిగినటువంటి వాడు దావీదు. మొదటి విషయం రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. క్షమాగుణము, క్షమించే గుణం కలిగినటువంటి వాడు దావీదు. ఎన్ననా చెప్పాలి, అందరూ చెప్పాలి. క్షమించే గుణం కలిగినటువంటి వాడు అందరూ చెప్పాలి. స్త్రీలు చెప్పాలి. ఏంటిదమ్మా? బిగ్గరగా చెప్పట్లా. పురుషులు చెప్పాలి. ఏంటిది? క్షమించే గుణం కలిగినటువంటి వాడు దావీదు. కృప అనుభవించాలి అని అంటే
ఈ క్షమించే గుణము దావీదులో ఉన్నటువంటి గుణము మనకు కూడా కావాలి. కొన్ని సందర్భాల్లో ఈ చెప్పే 5 పాయింట్లలో అవసరమైతే వాటిని బలపరచడం కొరకు మరొక వ్యక్తిని కూడా నేను జాయిన్ చేస్తాను. కానీ వేగంగానే మనం వెళ్దాం. వాళ్ళ నాన్న వాళ్ళ సహోదరులు ఎంత కీనంగా ఎంత చులకనగా చూశారండి దావీదుని, అవునా కాదండి? తెలుసు కదా, మనం చిన్నప్పుడు ఆయన అభిషేకమైన టైంలో దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలు అతన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. బట్ ఇవేవి కూడా దావీదు మనసులో ఉంచుకున్నటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. వాస్తవానికి దావీదు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారి అన్నలు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని హక్కున చేర్చుకున్నటువంటి వాడిగాను వారిని ఆదరించినటువంటి వాడిగా ఉన్నాడు. క్షమించకపోతే ఎలా ఆదరిస్తాడు? మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి వేగంగా చదవండి త్వరగా. అమ్మా, అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, ఎవరెవరమ్మా? అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధ అంటే ఆదరణ పొందడానికి అతని దగ్గరకు వచ్చారనమాట. వారిని దగ్గరకు చేర్చుకుని హత్తుకున్నాడు. దావీదు అనొచ్చు కదా, ఏమని? అమ్మ వింటున్నారా? అందరూ వినండి చాలా జాగ్రత్తగా. దావీదు అనాలంటే అనొచ్చు కదా, వాళ్ళ నాన్న కదా, వాళ్ళ తల్లిదండ్రులను సహోదరులు వచ్చారు కదా అనయా. అమ్మ చూడండి, వచ్చారా లేదా? దావీదు అనొచ్చు ఏమని వాళ్ళ నాన్నతో, నాన్న ఆ రోజు సమూయేలు పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టి మీ పిల్లలందరిని పిల్లమన్నప్పుడు ఎరా నేను గుర్తొచ్చానంటరా. ఎవరితో? వాళ్ళ నాన్నతో. ఎరా నేను గుర్తొచ్చానా నీకు? ఇప్పుడు మాత్రం నీకు కష్టం వచ్చి పరిగెత్తుకొచ్చావు నా దగ్గరికి. అరే నువ్వు పక్కన ఉండరా. ఎవరు? నాన్న. అరే నువ్వు రారా పెద్దోడు అన్నయ్య, పెద్దన్నయ్య, 2 అని 3 అని వరుస పెట్టి. ఎరా మీకు నేను ఈ పట్టుకొచ్చాను కదా. ఏం పట్టుకొచ్చాను? మీరు యుద్ధంలో ఉంటే మీకు భోజనమును అది కావాల్సినవి తీసుకుని నేను ఎందుకు వచ్చాను? మీరు ఎట్టున్నారు నాన్న చూసిరామన్నాడు కాబట్టి ఒక సెల్ఫీ దిగి అడిగా, నాన్న వీళ్ళందరూ బాగానే ఉన్నారు చూపిద్దామని కదా నేను వచ్చింది. ఆ రోజు ఏమన్నారా మీరు? అసలు పని పాట లేకుండా వచ్చి అది చేసి నన్ను తిట్టారు, ఇన్ని చేసావు, అసలు నా కడుపులో అది దేవుతుందిరా అని చెప్పి అనొచ్చా? కానీ అలా చేయలే. క్షమించి ఆ క్షమాగుణము కలిగి వారిని దగ్గరకు చేర్చుకున్నటువంటి వాడిగా ఉండటం చేత దావీదులో ఈ మంచి గుణలక్షణాన్ని బట్టి, ఇది ప్రభుకున్న గుణలక్షణం. దావీదుని దేవుడు ఏమంటాడు? నా హృదయానుసారుడు అని అంటాడు. అంటే నాకు ఏది ఇష్టమో నేను ఎలా నడుచుకుంటానో అలాగే నడుచుకునేటువంటి వాడని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే నా హృదయానుసారుడు అని అంటాడు. అందుకనే యేసు ప్రభు లాంటి గుణలక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి దావీదును అంత గొప్పవాడిగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తనను అన్నవారిని అనకుండా, కొంతమంది ప్లీజ్ దయచేసి వినండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలియదు కానీ చాలామంది నేను చూశాను, సొంత రక్త సంబంధికులతో సంవత్సరాల తరబడి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. సొంత రక్త సంబంధికులతో. ఇక్కడ వాళ్ళ సంగతి నేను మాట్లాడలేదు, చాలామందిని నేను గమనించాను. మీకు వేళ అలా ఉంటే ప్లీజ్, దావీదు చూపించిన శాశ్వతమైన కృప దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. దాని ముందు ఇవేవి కూడా మనకి ఏనా పెద్ద చెప్పాలి, పట్టించుకోదగ్గ విషయాలేం కాదు. మనకు ఆయన కృప కావాలి. ఆయన కృపను పొందినటువంటి వాడు ఇలా నేను నడుచుకున్నానని చెప్పేసి అన్నాడు. ఆయన కృపను నడుచుకున్నటువంటి ఇలా నడుచుకున్నానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ కృపను పొందుకోవటం కొరకు కొన్నిటిని ప్రభు కొరకు మనం విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకున్నటువంటి వాడు, అత్తమామలను సరిగ్గా పట్టించుకున్నటువంటి వాళ్ళు, ఎప్పుడో అన్నటువంటి విషయాలను లోపల పెట్టుకొని ఆ విధంగా వీరి పట్ల ప్రవర్తిస్తున్నటువంటి విధానంగా ఉన్నటువంటి వారు అనేక మంది లోకంలో చూస్తున్నారు. ప్రభు కృపలో మీరు కృపను అనుభవించాలనుకుంటున్నారు, శాశ్వతమైన కృపను అనుభవించాలనుకుంటున్నారు. నేను శాశ్వతమైన కృపను అనుభవించాలి అని అన్నటువంటి వారు ఒకసారి హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు కృపను అనుభవిస్తానంటున్నారు కదా, ఆ కృప భాగ్యమును సౌభాగ్యమును తీసుకొస్తుంది కదా. ఆయన సన్నిధిలో ఆయన కృప మనలో నిత్యం ఉంచి దావీదుకులాగా నువ్వు వెళ్ళే చోట్లకల్లా నేను వస్తానంటున్నాడు కదా. ఆయన మనతో పాటు రావాలంటే ఆయనకున్న మనస్సాక్షి మనస్తత్వం మనకు కూడా ఉండాలిగా. దీనిని బలపరచడం కోసం ఇంకొక విషయాన్ని నేను యాడ్ చేస్తున్నాను, కలుపుతున్నాను. యోసేపు విషయంలో తన అన్నలు ఎలా ప్రవర్తించారన్న? గుంటలో పడేశారు.
అమ్మేశారు, కొట్టారు, బాగా అసూయపడి ఇబ్బంది పెట్టారు కదా. యోసేపు దేవుని కృపలో గొప్పవాడు ఉండడం, దేవుని కృపలో గొప్పవాడైన తర్వాత వాళ్ళ అన్నలే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిగా ఉన్నారు. వచ్చినప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? ఒకసారి ఉంటే తీయమా. ఏమంటాడో తెలుసా? వారు బాధపడి పశ్చాత్తపడదు, కాళ్ళ మీద పడతారు. ఆ సమయంలో అంటారు, అన్నలారా మీరు అప్పుడు చేసిన దానికి మీరేం బాధపడొద్దు, కానీ నేను ఈ స్థాయిలో ఉండటం కొరకు, రాబోయే కరువులో మీరు కూడా ఇబ్బంది పడటం కోసం దేవుని ప్రణాళికలో భాగంగా ఇదిగో నన్ను మీరు ఆ విధంగా ఇబ్బంది పెట్టకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు కదా, మీరు అమ్మేయకపోతే నేను ఐగుప్తు వచ్చేవాడిని కాదు కదా అని చెప్పేసి తన యొక్క పరిస్థితుల్లో, అన్నలారా మీరు ఏడవబాకండి, భయపడబాకండి అని చెప్పేసి వారికి నెమ్మదినిచ్చేటువంటి విధంగా మాటలు చెప్పినటువంటి వాడిగా, ప్రభు యొక్క గుణలక్షణము కలిగినటువంటి వాడిగా ఉండటం చేత యోసేపు 60 దేశాలకు ప్రధానమంత్రి అయ్యాడు. 45వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యోసేపు గురించి ఒక చిన్న మాట చదివి మనం ముందుకెళ్దాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు నా దగ్గరకు రండని అప్పుడు అతను ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన ఈ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడొద్దు. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే మీ చేత అనిపించి, నెట్టించి, కొట్టించి 13 సంవత్సరాల పాటు నేను శ్రమపడ్డాను. దేని కొరకనంటే ఇది దేవుని ప్రణాళికలో భాగము. మీరందరూ కూడా, మనోళ్ళందరూ కూడా దీవించబడటం కొరకు దేవుడు ప్రణాళికలో భాగంగా నన్ను ఇక్కడికి పంపించాడు అని ఇలా అంటున్నాడు. అమ్మ వినండి, ఒక విషయాన్ని 2 కోణాలు, 3 కోణాలు, 4 కోణాల్లో మనం చూడొచ్చు. అనయా ఒక కోణం ఏంటి? నేను చెప్పాను, దావీదు ఎరా ఆ రోజు పద్మదాస్ గారు వచ్చినప్పుడు నేను గుర్తున్నానంటారా, నీకు ఇది ఒక కోణం. ఇంకో కోణం ఏంటి? పర్వాలేదులే, మీరు ఆ రోజు గుర్తించకపోయినప్పటికీ పర్వాలేదు, బాధపడొద్దు, కానీ దేవుడు నన్ను గుర్తించాడు. ఇది ఒక కోణం. యోసేపు కూడా అన్నలను అనాలి అని అంటే ఒక కోణం ఏంటి? ఎరా ఆ రోజు మీరు నన్ను నమ్మేస్తారా? 13 సంవత్సరాలు బట్టి ఎన్ని శ్రమలు పడ్డానరా, నేను బానిసకి ఎన్ని ఇబ్బందులు పడ్డానరా, 13కు 13 26 సంవత్సరాలు మీ సంగతి అనొచ్చు. ఈ పగ తీర్చుకునే కోణం ప్రభుది కాదు. దీన్ని విడిచిపెట్టాలి. మనకుంటే కనుక ప్రభులాగా క్షమించే మనస్తత్వము మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కలిగిన ఈ మనస్తత్వం. దావీదు కూడా తన మామ తరుముతున్నాడు కదా, చంపడానికి వచ్చాడు కదా, దొరికితే చంపేస్తానన్నాడు కదా, కానీ మామే ఒకసారి దొరికాడు, సౌలే ఒకసారి దొరికాడు, ఒకసారి ఏంటి 2 సార్లు దొరికాడు. 2 సందర్భాలు వద్దు కానీ ఒక సందర్భాన్ని చూద్దాం. సౌలు దొరికినప్పుడు చూడండి ఒకసారి, ఎక్కడది? ఇదే మొదటి సమయాలేనా? మొదటి సమయాలు చూడమ్మా, 24వ అధ్యాయం 5వ వచనం చూడమ్మా. మొదటి సమయాలు 24, 5వ వచనము అమ్మా. కోసేనని అసలు వస్త్రం కోసినందుకు కూడా దావీదు బాధపడుతున్నాడంట. ఏది? సౌలు యొక్క వస్త్రం కోసినందుకు కూడా నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఆ పై వచనాలు మీరు గమనించినట్లయితే తర్వాత చూడండి. చంపడానికి వచ్చినటువంటి శత్రువు అయినటువంటి రాజును తన మామ, వాస్తవానికి ఈయన బతకాలంటే ఈయన చంపేయాలి, కానీ వస్త్రం కోసేటప్పుడు ఎంత ఎంత ఏమంటే నేర్పరి అని చెప్పాలి. వస్త్రం చింపేటప్పుడు సౌండ్ వస్తుందమ్మా, చింపేటప్పుడు సౌండ్ వస్తుందా? కోసేటప్పుడు కూడా బరబరబర కోసేస్తే సౌండ్ వస్తుంది. అది కూడా లేకుండా నిద్రపోయేవాడి దగ్గర జాగ్రత్తగా కోసి, రాజు చుట్టూత సైన్యము, సైన్యాధ్యక్షులు, వాస్తవానికి బాడీ గార్డులు చాలా అలర్ట్గా ఉంటారు అనమాట. అలాంటి వారు తన చుట్టూత ఏమంటారు, అంగరక్షకులు అంటారు. ఒకప్పుడు అంగరక్షకుడుగా దావీదు ఉన్నాడు సౌలుకి. అలాంటి వారందరూ చుట్టూతో ఉన్నప్పటికీ కూడా
వారి మధ్యకు వెళ్ళి దావీదు వస్త్రపు చెంగు కోసినందుకే బాధపడ్డాడు. చెంగు కోసినందుకే బాధపడ్డాడు. ఈ బాధపడి బయటకు వచ్చినాక తర్వాత కింద వచ్చినాడు, సమయం లేదు కానీ చదివించడానికి. ఆ చెంగు చూపించి, అయ్యా నేను ఈ వస్త్రమును కోచాను నీ దగ్గరకు వచ్చి, ఇది నీదేగా. వస్త్రం మొక్క చూసుకున్నాడు, ఇక్కడ కోసిందని చూసుకున్నాడు. ఇక్కడ ఉండాల్సిన మొక్క ఇక్కడ ఉంది. ఎవరి చేతిలో ఉంది? సౌలు యొక్క వస్త్రపు మొక్క దావీదు చేతిలో ఉంది. అరే నాయన ఇది నాదేరా. అబ్బా ఇక్కడికి వచ్చి కోసుకెళ్ళగలిగావంటే ఎంతటి, కానీ నేను నిన్ను విడిచిపెట్టానని చెప్పేసి అంటున్నాడు, క్షమించానని చెప్పేసి అంటున్నాడు. ఊరికే శాశ్వతమైన కృప రాదండి, క్షమించాలి, క్షమించాలి. ఇప్పటి వరకు నీ సహోదరిని నువ్వు క్షమించలేదేమో, ఇప్పటి నువ్వు క్షమించు. నీపైన నీ బిడ్డలపైన శాశ్వతమైన కృప కావాలి అంటే. ఇప్పుడు వరకు నీకు ద్రోహం చేసినటువంటి వారికి, తప్పే చేశారు వాళ్ళు. ఇంట్లో పెద్ద పాస్టర్ గారు వస్తే కనుక పిలవకపోవటం అనేది చిన్న తప్ప. నీ పిల్లలను పిలువు కొడుకు అనేది నువ్వు కన్నవాడు తెలియదా నీకు అసలు? ఎంత ఘోరమైనది. పక్కింటోడు తెలియలేదు, ఎదురుంటోడు ఏది పెళ్లి పిలుపులు కనో లేకపోతే ఏదైనా కార్యక్రమానికి అయితే కొంతమందిని మనం మర్చిపోతామా లేదా? సొంత పిల్లలు తెలియదా? మర్చిపోయాడు అనాలా, కావాలని చేశాడు అనాలా? పిల్లల కన్నా తల్లులారా మీరు చెప్పండి. కావాలని చేశాడు, లెక్కలేదు. కానీ సామాన్యమైనటువంటి విషయం కాకపోయినా దావీదు క్షమించాడే. ప్రభు మనకు కావాలి, కృప కావాలి, ప్రభు కృప కావాలి. దయచేసి మీ ఎడల ఎవరు ఇబ్బందికరంగా ప్రవర్తించిన దావీదు లాంటి ఈ క్షమాగుణము, యోసేపు లాంటి ఈ క్షమాగుణము, యేసు ప్రభు లాంటి క్షమాగుణం, అంత హింసించి అంత చేసినా కానీ సిలువలో యేసు ప్రభు పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరగరు, దయచేసి వీరిని క్షమించండి. తెలియక చేశారా? యేసు ప్రభు పలికిన మాట, అక్క నువ్వు కూడా మాట్లాడగలిగితే హృదయపూర్వకంగా, అమ్మ మీరు కూడా మాట్లాడగలిగితే, అన్నలారా మీరు కూడా అలాగా మాట్లాడగలిగి ప్రవర్తించగలిగితే నిశ్చయముగా దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన కృప మీరు అనుభవిస్తారు. ఆ కృప ఏం చేస్తుంది? ఇప్పుడున్న మీ స్థితి నుంచి అసాధారణ స్థితికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. కొడితే మంచి కొడదాం యేసయ్యకి చెప్పండి. నువ్వు పోవు చోట్లకెల్లా ఆయన నీకు తోడుగా వస్తాడు, నిన్ను గొప్పోని చేయడానికి. లోకంలో ఘనులైన వారికి ఇచ్చే పేరు ప్రఖ్యాతులను ఇస్తాడు. ఇప్పుడు దాకా నెమ్మది అనుభవించలేదేమో, ఇక నుంచి నీవు నెమ్మది అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కళ్ళ ముందు మన ఎదురుగానే మనల్ని అన్నటువంటి వాళ్ళు బాధ కలుగుతుంది కాబట్టి ప్రభు చెప్తున్నాడు, క్షమించున్నాను, నీకు నేను కృప చూపించాలనుకున్నాను, క్షమించమని. మొదటి విషయం అర్థమైంది కదా అందరికీ? దావీదు ఎలా నడుచుకున్నాడు? క్షమించే గుణం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. క్షమించండి, తల్లిదండ్రులను క్షమించండి, అత్తమామలను క్షమించండి, బిడ్డలను క్షమించండి. ఇరుగు పొరుగు వారు మీ పట్ల ద్రోహమే చేసి ఉండొచ్చు, ఏదో ఒక జానుడు లాక్కునే ఉండొచ్చు. క్షమించండి, పలకరించండి, మంచి భోజనం పెట్టండి, ఆదరించండి. వారి బాధ లేదని తెలియపరిస్తే కనుక నీకు ఎట్లాగే జరగాలని అనొద్దు. మీరు చేతనైన సహాయం చేయటానికి ముందుకు రండి. నిశ్చయముగా దావీదు చూపించిన శాశ్వతమైన కృపను మీరు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక కృప కోసం ఎప్పుడు ఎదురు చూచినటువంటి వాడిగా ఉన్నాడు. కృప ఎప్పుడు కూడా అండి సింగిల్గా ఉండదండి. కృప క్షేమముని తీసుకొస్తుంది, కృప కనికరాన్ని తీసుకొస్తుంది. ఈ రెండు కూడా అవిభక్త కవల లాంటివి. ఇంతకుముందు కూడా చెప్పాను, అవిభక్త కవలలో ట్విన్స్ అంటుకుని పుట్టినటువంటి బైబిల్లో ఇంతకుముందు ఒకటి చెప్పాను, చెప్తారు ఏంటిది అది? విశ్వాసము విధేయత. ఏం పాస్టర్ గారు ఎక్కడ అన్నారండి వాక్యం? విశ్వాసము విధేయత అవిభక్త కవల లాంటి. అవి మనకు ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడని ఇంతకుముందు వాక్యంలో నేను ఒకసారి గుర్తు చేశాను. చెప్పండి అందరూ, విశ్వాసము విధేయత. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే కృప క్షేమములు, కృప కనికరము, ఈ మూడు కూడా అవిభక్త కవల లాంటి. తలలు అండుకుని పుట్టిన పిల్లలు ఉంటారే, కృప వెళ్ళిందనంటే క్షేమం అక్కడికి వచ్చేస్తుంది, కృప వెళ్ళిందనంటే కనికరం అక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా? కృపకి మొత్తం లింకప్ అనమాట. ఒకసారి మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. కృపకి లింకప్ అయినటువంటి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనము, 9వ అధ్యాయం 31వ వచనము, నెహెమ్యా గ్రంథము 9:31, 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి
నిజముగా నీవు కృపా కనికరములు గల నిజముగా నీవు కృప కనికరము గల దేవుడు. చాలు తల్లి, దేవుడు ఎలాంటి వాడు అంటే కృప కనికరం. ఈ రెండు కృప వచ్చిన చోట కనికరం వచ్చేస్తుంది. అయ్యయ్యో, కనికరానికి అర్థం మీకు ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. యేసుప్రభు వారు తన యొక్క శిష్యులతో ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఒక విధవరాలి యొక్క కుమారుడు, ఒకగానొక కుమారుడు చనిపోతే వారు పాడిని మోసుకుంటూ ఊరు బయటికి వెళ్తూ ఉంటారు. ఆ నొక్కగానొక కొడుకు భర్తను కోల్పోయి అన్నీ కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లి ఆమె. ఆ సమయం మందు చనిపోయినటువంటి వాడికి ఇంక చేసేది ఏమి లేదు వాస్తవానికి. ఆడు చనిపోయాడు, కానీ చనిపోయినటువంటి వాడికి మళ్ళా లైఫ్ ఇవ్వటం కృప. ఆ కృపకి ఏమైంది అని అంటే ఆ తల్లి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. వృద్ధాప్యంలో ఆ తల్లిని పోషించేటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి యేసుప్రభు వాటిని చూసి కనికరపడ్డాడు. ఏం చేశాడండి? యేసుప్రభు ఆమె మీద కనికరపడి, అమ్మా ఏడవద్దమ్మా అని చెప్పి ఆ పాడిని ముట్టి అతను స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప వెంపటి కనికరం వచ్చినప్పుడు ఆ కనికరం ఏం చేస్తుందని అంటే చచ్చిపోయిన పరిస్థితులను తిరిగి బ్రతికిస్తుంది. చప్పలు కొట్టి దేవనామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీ ఇంట్లో ఏది చనిపోయిన పరిస్థితుల్లో ఉందో, ఏది పడకేసిన పరిస్థితుల్లో ఉందో, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, నెమ్మదిలేని పరిస్థితి కావచ్చు, పరువు ప్రతిష్టలు కావచ్చు, ఏది పడకేసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందో లేదా చనిపోయిన స్థితిలో ఉన్నాయో ఆ కృప కనికరం ఏం చేస్తుందని అంటే ఆ చనిపోయిన పరిస్థితులను తిరిగి మరలా లేపి బ్రతికిస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కృపను వెంబడించాలి. అసలు దావీదు కృప గురించి అడగటంలో అసలు ఇంత కాదు. అసలు కీర్తనలు రాసిన ఎక్కువ కీర్తనలు దావీదే రాశాడు. వాటిలో ఎక్కువ కృపను వాడతాడు. అయ్యా నీ కృప నా పట్ల చూపించు, నీ కృప నా పట్ల. అందరికీ బాగా తెలిసిన దాన్ని గుర్తు చేస్తున్నా, చదవటానికి సమయాలు లేకపోవటం చేత గుర్తు చేస్తున్నా. మనకు తెలుసు 23వ కీర్తన తెలుసు, 5వ కీర్తన దగ్గర మొదలవుతుంది కృప అనే మాట దావీదు రాసినటువంటి వాటిలో. ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఈ కృప. 23వ కీర్తన మనకు తెలుసు కదా, కృపాక్షేమములు నా వెంట వచ్చును, నా వెంట కృపాక్షేమములు. చెప్పండి, అందరూ చెప్పండి. కృప ఒకటే వస్తుందా? కృపతో పాటు ఏం తీసుకొస్తుంది? వెరీ గుడ్, క్షేమము. దీంట్లోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటేనేగా నేను క్షేమంగా ఉన్నానని చెప్పేది. క్షేమంగా ఉన్నారా అంటే దాంట్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా అన్ని రకాలుగా ఉంటేనే క్షేమం అంటారు. కృప ఒక్కటే రాదు, కానీ కృప ఏం చేస్తుందంట? కృప క్షేమమును తీసుకొస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు కృప క్షేమముని తీసుకొచ్చి ఇంత గొప్పని చేసింది కదా. ఈయనకు ఇంకొక వ్యక్తిని నేను యాడ్ చేస్తున్నా. దానియేలు కూడా ఈ కృప, ఈ కనికరమనే అడుగుతూ ఉంటాడు ప్రభు దగ్గర. దానియేలు గుర్తున్నాడా? దానియేలుకి ఏం జరిగింది? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ దావీదు అడిగేటువంటి ఒక పదాన్ని చూద్దాం, తర్వాత 18వ వచనం చూద్దాం. అదే 9వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనము. అదే అధ్యాయంలో 4, 18 వచనాలు. మహత్యము కలిగిన భీకరుడు అయిన దేవుడు, నీ కృపను జ్ఞాపకము చేసుకునివాడా. కృపను ఏం చేస్తాడంట ఆయన? ఆ కృపనే దానియేలు అడుగుతున్నాడు అనమాట. ఇది ఎక్కడ, ఏ సందర్భంలో? వీళ్ళు బానిసలైపోయారే, బానిసలైపోయినటువంటి పరిస్థితుల్లో అన్నీ కోల్పోయారే. బానిసలు అవ్వడానికి గల కారణం ఆ కింద అన్నీ చెప్తాడు దానియేలు. అవన్నీ చెప్తాడు. అయ్యా నువ్వు మహత్యం కలిగిన దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మరి ఈ పరిస్థితి ఏంటి? నిన్ను కలిగి ఉండి కూడా మేమయ్యా కారణం. పిల్లలు కూడా వినాలి. ఎవరు కారణం? మేమయ్యా కారణం. మేమే కారణం. మా పూర్వీకులు కారణమయ్యా. మేము చేసినటువంటి పనులను బట్టేనయ్యా మేము ఎలాగైపోయామయ్యా. నీకు తప్పేమి లేదయ్యా. నీకు బలం ఎలాంటిదో తెలుసా? మా పూర్వీకుల కొరకు సముద్రాన్ని చీల్చినదయ్యా నీ బలమయ్యా. శత్రువులను నేలలో ముంచేసింది నీ బలమయ్యా. ఉరుముల శబ్దము చేత భయమును కలిగించావు మా పితరుడైన సమూయేలు కాలంలో, అదయ్యా నీ బలమయ్యా.
మా పితరుడైనటువంటి ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకపోతే ఆకాశమునకు మళ్ళీ ఆజ్ఞాపించగా మళ్ళీ వర్షము కురిపించ. ఇదయ్యా నీ బలమయ్యా. మా పితరుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసిన అడుగునటువంటి సమయంలో ఆకాశము నుంచి అగ్నిని కురిపించి దహన బలిని కాల్చివేసినటువంటిది ఇదయ్యా నీ బలమయ్యా. నీ బలములో తప్పేమీ లేదయ్యా, తప్పు మాదయ్యా అని ఆ ప్రార్థన అంతా కూడా చేస్తూ వస్తారు. ఇక్కడ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. 18వ వచనంలో ఏమంటాడు అన్న? 9వ అధ్యాయం 18వ అమ్మ చదవండి అమ్మ. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నామే గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి మేము అడగట్లేదయ్యా. ఏమడుగుతున్నాడు? అయ్యా నీ కనికరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోయ్యా. కృప కనికరము ఇందాక నెహెమ్యా గ్రంథంలో చూసాము. కృప క్షేమము 23వ కీర్తనలో చూసాము. కృప ఒక్కటే కాదు కానీ కృప కనికరాన్ని తీసుకొస్తుంది, కృప క్షేమాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు దానియాలు చేసినటువంటి కృపను వేడుకొని కనికరాన్ని వేడుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏంటి? 21వ వచనం చదవండి అమ్మా. ఇదే 9వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. ఉండగా గబ్రియేల్ అనేటువంటి ఆ మనుష్యుడు సాయంత్రము బలి అర్పించు సమయమున నాకు కనబడి, హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరుద్దాం. కృప కనికరము ఏం తీసుకొస్తుందంటే కృప అడగాలి, కనికరమని అడగాలి. నా మీద నీ కృప ఉంచాయా, నా కనికరం నా మీద నీ కనికరం ఉంచాయి అడగాలి. పిల్లలు ఈ వయసు నుంచి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దావీదు చిన్న వయసులోనే కదా అభిషేకించబడింది. సగం క్యాప్ నోట పెట్టేసేవరా, తెచ్చావమ్మా? కాలేదా? తెస్తావేంటలే, ఎవరికైతే ఆగే గిఫ్ట్ అది. ఎక్కడున్నావు? సగం క్యాప్ దగ్గర. కనికరం ఎక్కడ? కనికరం ఎక్కడ? దావీదు చిన్న వయసులోనే దేవుని యొక్క అభిషేకమును అనుభవించాడు. ఈ గుణ లక్షణాలను కలిగి ఉండటాన్ని బట్టి దానియేలు ఆ కృపను, ఆ క్షేమమును, ఆ కృపను, ఆ కనికరమును కోరటాన్ని బట్టి జరిగిన పరిణామం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచే ఉండేటటువంటి దేవదూత వచ్చి సమాధానం చెబుతుంది. హల్లెలూయా, నీ ప్రార్థన ఆలకించబడింది దానియేలు, నీవు బహుప్రియుడవు దానియేలు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి వచ్చిన సందేశం ఇది ఏమని చెబుతుందో తెలుసా? నువ్వు బహుప్రియుడవు. నువ్వు ప్రార్థించిన ప్రార్థన మొదలుపెట్టిన డేనే ప్రభు నన్ను వెంటనే పంపించాడు, కానీ నాకు మధ్యలో ఆటంకమైందని దాని వివరాలను చెప్తాడనమాట. కృపను జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో కృపను అడిగితే దానియేలు కూడా ఇక్కడ ఏమన్నా, అయ్యా మా గొప్పతనాన్ని బట్టి అడగట్లేదయ్యా, మా నీతిమంతులమైన మేము అడగట్లేదయ్యా, నేను అడగట్లేదయ్యా. నిజంగా చాలా నీతిమంతుడు దానియేలు మనం కనుక ఆ జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే. కానీ దానియేలు ఏమన్నాడు? నా నీతిని బట్టి కాదయ్యా, నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి బ్రతిమలాడుతున్నానయ్యా, దయచేసి మాకు విడుదల కలిగించమంటే దేవుడు దేవదూతను పంపించి సమాధానము చెప్పించి అంత మాత్రమే కాదు కదా, భవిష్యత్తులో ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి క్రియలు, రాబోయే కాలంలో అంతం ఎలా ఉంటుంది, ఈ లోకము యొక్క అంతం ఎలా ఉంటుంది అనేది ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే దానియేలుకు ఈ సందర్భంలో దేవుడు బయలుపరిచాడు. చప్పలు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం. నేను మన శుక్రవారం ఒక విషయాన్ని చెప్పాను. దేవుడు ప్రవక్తలతో కళల్లో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు. ఎవరో ప్రవక్తలు అంటే మీకు రెఫరెన్స్ కూడా మీకు చూపించి మాట్లాడు. సంఖ్యాకాండంలో మనం చూసుకున్నాం. ఆ రోజు ఎవరు నోట్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడితే ఏమంటాడు? నేను ప్రవక్తలతో నేను కళ ద్వారా మాట్లాడతాను, దర్శనము ద్వారా మాట్లాడతాను నేను దేవుడు అంటాడు. ఇంతకీ ఎవరో ప్రవక్తలు అంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు ప్రవక్తలు అంటే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనము చెప్తారు. ఎవరు?
ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులకు పిల్లలైనటువంటి వారు ఉన్నారో వారందరూ ప్రవచనాలు చెప్తారంటే అంత్య దినాలలో అందరి మీద నా మహిమను నా ఆత్మను కుమ్మరిస్తానని అంటున్నాడు. ఎక్కడ? ఈ అంత్య దినాలు అందరి మీద ఆత్మను కుమ్మరించి అందరితో దేవుడు మాట్లాడతానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప సత్యం అన్నమాట. అనగా దేవదూతలు నీతో కూడా మాట్లాడడానికి ఏమాత్రం నువ్వు తక్కువ కాదు. కృప నీకు అర్హతనిచ్చి దేవదూతలు నీతో కలిసి మాట్లాడే గొప్ప కృపనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమీపంలోనే ఉంది ఈ విషయం, చాలా సమీపంలోనే ఉంది. ఏంజల్స్ విజిటింగ్ మనం చూడబోతా ఉన్నాం, దేవదూతల దర్శనాలు మనం చూడబోతా ఉన్నాం, ఖచ్చితంగా చూడబోతా ఉన్నాం. అయితే దావీదు లాంటి ఈ గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. కృపను బట్టే బ్రతిమలాడుకుంటాం. మన అర్హతను చూపిస్తా నేను ఎంత కాదు, నీ కృప అయ్యా, నీ కృప నాయన. మొదటి విషయం ఏం చూసాం? దావీదుకున్న గుణ లక్షణాల్లో 5 పాయింట్లు అని చెప్పి మొదటిది క్షమాగుణము. దావీదు క్షమించే గుణం ఉంది. దావీదే కాదు, యోసేపు ఇలాంటి క్షమాగుణాలు కలగటం వలన, యేసయ్యకున్న క్షమాగుణం కలగటం బట్టి గొప్పవాడయ్యారు. దావీదు ఈ యొక్క కృపను క్షేమమును ఆశ్రయించడాన్ని బట్టి చాలా విశాలమైన సామ్రాజ్యం. దావీదుతో పాటు దానియేలును కృపను కనికరమును కోరినటువంటి వాడిగా ఉండటం చేత దేవదూతలు వచ్చి సమాధానం చెప్పటము అంత మాత్రమే కాదు కదా, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను అనగా ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి కాల అంతము గురించి దానియేలుకు తెలియపరిచినటువంటి గొప్ప సంగతులు దేవుడు మీతో మాట్లాడతాడు. ఊరిలో జరగబోయే సంగతులను దేవుడు మీకు తెలియపరుస్తాడు. దేశాల్లో జరగబోయే విషయాలను దేవుడు తెలియపరుస్తాడు. నీ బిడ్డలు జరగబోయే విషయాలను దేవుడు తెలియపరుస్తాడు. ఏమాత్రం మీరు తక్కువ కాదు. నేను వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నాను. ఏమాత్రం తక్కువ కాదు. తక్కువైంది ఏంటనండి క్షమించే మనసు. కృపను ఆధారం చేసుకోక మనకేదో గొప్ప ఇది ఉందని చెప్పేసేసి నేను మంచి ప్రార్థన పరుడను లేకపోతే మంచి ఇన్ని సంవత్సరాలు నా భక్తి ఉందను ఇలాగ మనల్ని మనం అతిశయించి హెచ్చించడాన్ని బట్టి మనము అది కోల్పోతున్నాం. ఇక్కడ నుంచి ప్రభువా నీ కృపను బట్టి బ్రతిమలాడుతున్నానయ్యా, నాకు ఇది చేయవా, నా బిడ్డలకి ఇది చేయవా, నా గర్భమును తెరవా, నా బిడ్డల గర్భమును నా అవమానమును తొలగించవా. నీ కృపను బట్టేనయ్యా, నాకేదో అర్హత ఉందని కాదు ప్రభువా, నీ కృపను బట్టే, నీ కనికరమును బట్టే గొప్ప కార్యాలు సాధిస్తారు. హల్లెలూయా. మూడో విషయం మనం చూసినట్లయితే దావీదు తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. 2 సమూయేల గ్రంథము 7వ అధ్యాయము మనం చూస్తున్నాం. 2 సమూయేల గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు దీవించిన తర్వాత దావీదు మాట్లాడుతున్నటువంటి మాట 18వ వచనంలో కనబడుతుంది. చూడండి, దావీదు మాట్లాడుతున్నటువంటి మాట 18వ వచనంలో కనబడుతుంది. 7వ అధ్యాయము 18వ వచనము. దేవుడు ఇన్ని దీవెనలు ఇచ్చాడు కదా, నిన్ను గొప్పవాణ్ణి చేశాను, ఇంత చేశాను, రాజును చేశాను, నువ్వు వెళ్ళే చోట్లకల్లా వస్తాను, లోకంలో గొప్పవారికి ఇచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులను ఇస్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది మాట్లాడుతున్నటువంటి మాట మనం ఒకసారి చూద్దాం. 18వ వచనం. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చాలమ్మా చాలు. ఏమంటున్నాడన్నా? వాస్తవానికి ఇంత విశాలమైన సామ్రాజ్యానికి మొదటి పౌరుడు ఎవరైనా ఉన్నారంటే మొదటి పౌరుడు ఎవరు? దావీదు. ఇప్పుడు మన దేశానికి మొదటి పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. శతాధిపతి వచ్చాడు, నా దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు, స్వస్థపరచమని చెప్పేసి వచ్చాడు. స్వస్థపరచమని చెప్పేసి అన్నప్పుడు యేసుప్రభు అన్నారు, అది కూడా అక్కడ ఏమంటాడంటే నీకు ఇష్టమైతే స్వస్థపరిచయ్యా, దయచేసి రాయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. వాస్తవానికి శతాధిపతి అనగా 100 మంది సైనికుల మీద అధిపతి. 100 మంది సైనికుల మీద అధిపతి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే సిటీ కమిషనర్ అనొచ్చు. సిటీకి కమిషనర్ ఉంటాడు కదా. ఈ కపెర్నహూమ్ అనేది ఆ రోజుల్లో సిటీ అనమాట. సిటీ కమిషనర్ దగ్గర ఎట్లాగా పోలీసులు పెద్ద వ్యవస్థ ఉంటుందో, ఎందుకని నేను సిటీతో పోల్చానంటే అవనిగడ్డ కూడా నేను పోల్చట్లా. అవనిగడ్డలో మా అయితే అవనిగడ్డ డిఎస్పీ కింద, అవనిగడ్డ డిఎస్పీ అని అంటే నాగాలంక, అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, ఈ ఘంటసాల, చల్లపల్లి, ఇంతవరకే ఈ పోలీస్ స్టేషన్ పరిధి. నాకు తెలిసి ఇన్ని పోలీస్ స్టేషన్లు 100 మంది పోలీసులు లేరేమో అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నా. మరి స్టేషన్కి ఒక 10 మంది ఉంటారా? 10 మంది ఉంటారు. నేను చెప్పింది ఒక 7 స్టేషన్ లెక్క.
7 స్టేషన్లో ఓ 70 మంది, అదనంగా పోల్చిన ఎంతమంది లేరు. ఏది ఎంత ప్లేస్, ఎంత ఏరియా, ఒక నియోజకవర్గం ఏరియా అంతా. అందుకే నేను సిటీతో పోల్చి సిటీ కమిషనర్ చూడండి ఎంత లెవెల్ కలిగినటువంటి వాడు. అయినను యేసు లోకాన్ని లోకరీత్యా చూస్తే అధికారి అతను, లోకరీత్యా అతను అధికారి. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేయమంటున్నాడు, తన అధికారాన్ని ప్రదర్శించకుండా బ్రతిమలాడుతున్నాడు, తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా తగ్గించుకొని వచ్చేసాడు. పైగా యేసు ప్రభు యొక్క అధికారాన్ని గుర్తించినటువంటి వాడిగా, అయ్యా అధికారం యొక్క గొప్పతనం నాకు తెలుసు, నా దగ్గర 100 మంది ఉన్నారు కదా, అరే ఇలా పని చేయండి రండి అంటే వెళ్ళి చేస్తారు వాళ్ళు, రండి అంటే వస్తారు వాళ్ళు. ఒక అధికారంకి ఉన్నటువంటి గొప్పతనం నాకు తెలుసు. నేను నీ అధికారంకి ఉన్న గొప్పతనం నేను చెప్తున్నాను. నీకున్నటువంటి అధికారంకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడితే చాలు, ఈ భూమి సర్వమును కూడా నీవే సృజించావు కాబట్టి అది ఆగిపోమంటే ఆగిపోతుంది. హల్లెలూయా. నువ్వు సర్వమును సృజించినటువంటి వాడు కాబట్టి నువ్వు మాట సెలవిస్తే చాలు, స్వస్థత జరుగుతుంది, ఫలితము గొప్పగా ఉంటుంది అని చెప్పేసేసి దేవుని విషయంలో ఆయన యొక్క అధికారాన్ని గుర్తించి ఘనముగా మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూపిస్తాను బట్టి అన్యుడిని దేవుడు ఏమంటాడు? ఆశ్చర్యపడి, యేసు ప్రభు ఆశ్చర్యపడి చాలా తక్కువ సందర్భాలు, ఆశ్చర్యపడి ఎంత విశ్వాసము నేను చూడలేదే. హల్లెలూయా. అమ్మ, నీవున్న సమస్యలో, నీవున్న పరిస్థితిలో నీ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడేటువంటి విధంగా మన విశ్వాసం ఉందా? భర్త మారట్లేదు, ఎగిడింతే నా భర్తకున్న వ్యసనాల కంటే కూడా నా దేవుని యొక్క శక్తి చాలా గొప్పది. ప్రభువా, నీ కనికరమును బట్టి నేను బ్రతిమలాడినప్పుడు నాయన నువ్వు ఖచ్చితంగా ఈయన్ని మార్చగలవనేటువంటి విశ్వాసం నీకుంటే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోతాడు. హల్లెలూయా. ఆయనకున్నటువంటి మనస్తత్వము లేకపోతే మొండి స్వభావము లేకపోతే ఆయనను దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచేటువంటి దెయ్యాల కంటే కూడా నా దేవునికి ఉన్నటువంటి శక్తి బహుబలమైనది. ఈ విశ్వాసము నువ్వు చూపించగలిగితే, ఆ విశ్వాసం చూపించగలిగితే ఖచ్చితంగా నీ విశ్వాసమును బట్టి ప్రభు ఆశ్చర్యపోతాడు. అయితే ప్రభు ఆశ్చర్యపోయే విశ్వాసం గనక మనకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ మాట చెప్పడం కొరకు మనల్ని మనం తగ్గించుకుని అలాంటి విశ్వాసం చూపించగలిగితే ఏం జరుగుతుందో మనం చూద్దాం. 11వ వచనం చూడమ్మా. ఇదే మత్తయి సువార్తలో 11వ వచనం. అమ్మా స్టడీ బైబిల్ తీశారా? 11వ వచనం దగ్గర స్టార్ మీద చదువు. అనేక మంది వచ్చి అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతో కలిసి పరలోక రాజ్యమందు అమ్మా అనేక మంది వచ్చి అన్యులు వచ్చంట అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ కూర్చుని భోజనము చేస్తారంట. ఎవరైతే నేను ఏసై నమ్ముకున్నా, నాకు ఏసై తెలుసు అన్నటువంటి వాళ్ళు బయటే ఉంటారంట. ఇలాంటి వారు అన్యులైనా కానీ ఇలాంటి వారు చూపించేటువంటి విశ్వాసము బట్టి అబ్రాహాముతో పాటు సమానంగా కూర్చుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. స్టడీ బైబిల్లో రాసి ఉంటుంది, అక్కడ స్టార్ గుర్తుండి 11వ వచనానికి రాసి ఉంటుంది, ఈ అన్యుడైనటువంటి ఈ శతాధిపతి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించే అనేక మందిలో శతాధిపతి మొదటివాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో పాటు కూర్చున్నటువంటి వాళ్ళల్లో అన్యులలో ఈయన మొదటివాడు. ఈయనకున్న విశ్వాసమును బట్టి సామాన్యమైన యూదులు కాని వాళ్ళంటే మనందరిలో, మన యూదులను కాని వాళ్ళం కదా, మనందరిలో కల్లా శతాధిపతి అంట అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో పాటు కూర్చోగలిగినటువంటి సమానుడు. ఇది కదా మనం గురై ఉండాలి. ఏది గురి? అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో కదా మనం కూర్చునేటువంటి గురి కలిగినటువంటి జీవితం కదా మనకు ఉండాల్సింది. ఏమా, అది సామాన్యమైన విషయం కాదు. నేను మన శుక్రవారం కూడా ఒక విషయాన్ని చెప్పాను. అబ్రాహాము దేవుడును ఇస్సాకు దేవుడునని ఆయన అడ్రస్, మన పేరు చెప్పడం అంటే సామాన్యమైన విషయమా? నేను దానికి ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒకవేళ డైసీఏ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ ఎవరికైనా కనుక సువార్త చెప్తుంది అనుకోండి. సువార్త చెప్పి ఒకవేళ ఏదైనా బాధగా ఉంటే కనుక నెమ్మది కోసం ప్రార్థన చేసింది, నేను ప్రార్థన చేస్తున్నాలే నీకు దేవుడు నెమ్మది ఇస్తాడని చెప్పి చెబుతుంది అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సదరు వ్యక్తికి
యేసుప్రభు ఎవరో తెలియదు కానీ ఈమె ద్వారా కొంత తెలుసుకుంటున్నాడు. ఈమె చేసే ప్రార్థనను బట్టి యేసుప్రభు ఆమె దగ్గరికి వచ్చి దర్శించి, మరి ఆమె ఎవరో తెలియదు కదా, ఈయన చెప్పాలి కదా, నేను డైసీ దేవుడను అని చెప్తే ఎంత భాగ్యం అది. అన్నమాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిపించుకోవటం అంటే వారు నడిచిన నడత అంత గొప్పది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారిని తగ్గించుకోవడాన్ని బట్టి వచ్చేటువంటి బహుమతి ఏంటి అని అంటే, యేసై ఆశ్చర్యపోయే విశ్వాసం మనం చూపించగలిగితే, నేను ఇందాక అదే చెప్పాను, యేసై ఆశ్చర్యపోయే విశ్వాసం అంటే ఏది ఆయనకి అసాధ్యము లేదు. నీకు విశ్వాసంగా పలకండి. నేను చెప్పానే, ఈయన మారడు, వద్దు, ఆ మాట వద్దు. ఏంది మారడేంటి? యేసై కంటే గొప్పది ఏదైనా ఉంటే అది జరగదు. ఆయనకంటే గొప్పది ఏదైనా ఉందా? ఆయన చేయలేనిది ఏదైనా ఉందా? ఆయన ఎక్కడ పెట్టాడు? మన కాళ్ళ కింద. మీరు అది జరగదని ఆయన నెత్తి మీద పెట్టుకుంటారు ఎందుకు? ఖచ్చితంగా జరిగి తీరుతుందండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. విశ్వాసంగా పలుకుదాం. తనను తాను తగ్గించుకున్న శతాధిపతి ఎక్కడ కూర్చోబెట్టింది ఆ స్థాయి? పరలోకంలో అబ్రహాము పక్కన కూర్చుండబెట్టుకునే స్థాయి. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? ప్రభు అంటాడు, జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానంటున్నాడు. ఎక్కడండి? యేసయ్య పక్కన కూర్చోబెట్టుకుని. అబ్రహాం ఎక్కడున్నాడు? ఆయన పక్కన. శతాధిపతి ఎక్కడున్నాడు? ఇది మన దర్శనమై ఉండాలి. నేను అబ్రహాము పక్కన కూర్చునే దర్శనం. ఆ జయించిన వారితో నేను కూడా కూర్చునేటువంటి గొప్ప భాగ్యము నాకు కావాలి. దీని కొరకు దేనినైనా విడిచిపెట్టడానికి తున్నప్రాయముగా మనం సిద్ధపడగలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ శతాధిపతి అన్యుడైనా కానీ ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాము పక్కన కూర్చున్నాడు. దేనిని బట్టి? తనను తాను తగ్గించుకోవటాన్ని బట్టి. అన్నలారా ప్లీజ్ దయచేసి, మీకు కొద్దిగా నైపుణ్యం ఉండొచ్చు, నువ్వు దానిని బట్టి నువ్వు అతిశయించి నువ్వు హెచ్చించుకునేటట్లయితే ఆ స్థానం కోల్పోతామేమో, ఆ స్థాయిని కోల్పోతామేమో. ఏ స్థానం అది? అబ్రహాము పక్కన కూర్చుని ఎవరూ సమీపించలేని తేజస్సులో అక్కడ కూర్చున్నటువంటిది, జయించిన వారితో కూర్చున్నటువంటి ఆ స్థాయి. మన లక్ష్యం అదే ఉండాలి. యెహోలోక బంధాలు మరచి ఆయనతో పాటు ఉండేటువంటి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై, నీ మహిమను తలచి నీ పాదాల మీద ఒరిగిపోయేటువంటి ఆ గొప్ప భాగ్యము మిస్ అవ్వకూడదు అని అంటే ప్రభు ఆశ్చర్యపోయేటువంటి విశ్వాసం మనం చూపించాలి. ఒక చిన్న మాట ఇక్కడ ఈ యొక్క శతాధిపతిని గమనించినట్లయితే, ఇతను కపెర్నహూములో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పబడుతుంది. కపెర్నహూము అంటే సామాన్యమైన విషయం కాదండి, చెప్పే సమయం లేదు. కానీ కపెర్నహూమా, ఆకాశం అంతటికి ఎత్తించుకున్నదానా అని చెప్పేసి దేవుడు ఒకసారి దాని మీద కోపంతో మాట్లాడతాడు. నీ ముందు చేసినటువంటి కార్యాలు తూరు సీదోనులో చేసినట్లయితే వారు ఎప్పుడు గోనె పట్ట కట్టుకునేటువంటి వారని చెప్తాడు. ఇక్కడ కపెర్నహూమా, నువ్వు ఆకాశానికి హెచ్చించుకునేదానా అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? మేమేంటో తెలుసా? మా స్థాయి ఏంటో తెలుసా? మా వర్గం ఏంటో తెలుసా? మా పరిస్థితి ఏంటో తెలుసా? ఈ స్థాయి చెప్పుకునేటువంటి వాడు. ఆ యెహోషాపాతు గురించి రాయబడి ఉంటుంది. ఏమని? శ్రమ వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడటాన్ని బట్టి 3 రోజులు కొల్ల సొమ్ము అతి విస్తారంగా ఉండటం చేత వీళ్ళు పోగు చేసుకోలేనంత ఎక్కువ ఉందనంట. శ్రమలో ప్రభు మీద ఆధారపడటాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితము, శ్రమ మనకి దీవెననిచ్చి వెళ్తుంది. ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు మీద ఆధారపడితే శ్రమ మనకి దీవెనిచ్చి వెళ్తుంది. హిజ్కియాకి శ్రమ ఎంత దీవెననిచ్చింది అని అంటే దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి సొలొమోను తర్వాత సొలొమోను అంత వైభవం కలిగినటువంటి వాడు హిజ్కియా. అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చింది. 5వ పాయింట్, లాస్ట్ పాయింట్, ఇదొకటి చూసి మనం ముగించేద్దాము. దేవుడంటే దావీదుకి ఏంటిదండి? పిచ్చి ప్రేమ. అమ్మ ఏదో మంచి పదం చెబుతున్నా, చెప్పండి అమ్మా. అనంతమైన ప్రేమ. నేను లోకల్ భాషలో పిచ్చి ప్రేమ. ఎస్, దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఏదైనా ఇచ్చేయాలి అనేటువంటి, దేవుని యొక్క కీర్తి కొరకు, దేవుని యొక్క పరువు కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఒక మంచి యాటిట్యూడ్ కలిగినటువంటి వాడు దావీదు. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించటంలో ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు దావీదు గొలియాతు యుద్ధం దగ్గరికి వెళ్తే మనం చదవనొద్దు, కానీ మనందరికీ తెలిసినటువంటి విషయమే. దావీదును యుద్ధంకి ఎవరన్నా రమ్మన్నారా? యుద్ధంలో పాల్గొనమని ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదే. అన్నలు పొమ్మంటున్నారే, మొన్న అభిషేకించిన సమయాలు ఇంకా బతికే ఉన్నాడుగా, పాస్టర్ గారు బతికే ఉన్నాడుగా. పాస్టర్ గారు కనుక చెప్పాడా, అరే నాన్న నువ్వు యుద్ధంలోనికి వెళ్ళాలరా, అందుకే నిన్ను అభిషేకించి అని చెప్పాడా? దేవుని యొక్క అవసరత కొరకు, దేవుని యొక్క ప్రతిష్ట కొరకు, దేవుని కొరకు తనంతట తాను స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి మంచి అలవాటు కలిగినటువంటి వాడు. ఇదేంటంటే దేవుని పట్ల ఈయనకి వల్లమాలిన ప్రేమ, దానినే దేవుని పట్ల పిచ్చి ప్రేమ, పిచ్చి అన్నమాట. అన్నమాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆడేమో అరుస్తున్నాడు 40 రోజుల నుంచి. ఎవరు? గొలియాతు అరుస్తున్నాడు. అందరికీ వినపడుతుంది. అన్నయ్యలారా వాడు ఏంటి అరుస్తున్నాడని చెప్పేసి అన్నయ్యలను అడిగాడా? పక్కన వాళ్ళు అడుగుతున్నాడా? చెప్పాలి. అన్నలను అడగట్లా. ఎందుకంటే వీళ్ళు ఆటంకపరిచేవాళ్ళు, వీళ్ళు అన్నలు అందరూ. వీళ్ళు ఏమంటారు, రే ఇంటికే వచ్చామంటారా, నువ్వు ఇంటిపో, ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాచుకో అని వీడిని ఆటంకపరిచేవాడు, వీడి విశ్వాసాన్ని సన్నగిలపచేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు సొంత బంధువులే, ఇంటి వాళ్ళే. ఎవరండి వీళ్ళు? ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళు అలా ఆటంకపరుస్తున్నాడని వీళ్ళకి కూడా చెప్పకుండా అటు వెళ్ళిపోయి ఇంకో దారిలో వెళ్ళిపోయి ఏంటి అట్ట అరుస్తున్నాడు, రాజు ఏమంటున్నాడు దీని గురించి అని మళ్ళీ మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఆటంకపరిచేటువంటి వాళ్ళు సొంత వాళ్ళైనా ఇంటోళ్ళైనా కానీ దావీదు వాళ్ళను పట్టించుకోని వాడిగా ఉన్నాడు ఇక్కడ. అర్థమవుతుందన్నమాట మీకు? అర్థమవుతున్నటువంటి వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సొంతోళ్ళైనా కానీ పట్టించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కారణము దేవుడంటే ఆయనకి అంత పిచ్చి ప్రేమ. అంత మాత్రమేనా? దావీదు దేవుని కోసం ఎన్నెన్ని చేశాడు, ఏం చేశాడు ఇవన్నీ మనకు తెలుసు, చాలాసార్లు గుర్తు చేసుకుంటాం. దావీదు దేవుని యొక్క మందసం వచ్చేటప్పుడు దావీదు చేసిన పని ఏంటి? 7వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయము. ఇప్పుడు మనం 2 సమయాలు 7వ అధ్యాయం కదా మనం చూస్తాం. 6వ అధ్యాయంకి వెళ్దాం. 6వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మందసమును మోయవారు ఆరేసి అడుగులు సాగగా, అంటే బలిలు అర్పిస్తున్నాడు. ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని, శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. శక్తి కొలది దేవుని కొరకు ఏదైనా చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఆశ, ఆనందము. ఏంటి ఆనందము? నా దేవుడు ఇప్పుడు వరకు, నా దేవుని సన్నిధి ఇప్పుడు వరకు చాలా దూరంగా ఉందన్నమాట. కిర్యతారీం అనేటువంటి ప్రాంతంలో ఓబేదేదేం ఇంటికాడ ఎక్కడో ఉంది. నన్ను దీవించిన దేవుడు, గొర్రెల దొడ్డలో నుంచి ఇంతగా నన్ను హెచ్చించినటువంటి దేవుడు, రాజును చేసినటువంటి దేవుడు, ఇంత గొప్పవాడిని చేసినటువంటి దేవుడు నా దగ్గరకు వస్తున్నాడు, ఇక నుంచి నాతోనే ఉంటాడు అనేటువంటి కృతజ్ఞత కలిగి దావీదు ఏం చేస్తున్నాడు? తన శక్తి కొలది దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నాడు. నాట్యం రూపంలో కృతజ్ఞత చూపిస్తున్నాడు. శక్తి కొలది దేవుని కొరకు చేసే అనుభవం, శక్తి కొలది దేవునిని ఆరాధించేటువంటి అనుభవము కావాలి. ఊరికే దావీదు చూపించిన శాశ్వతమైన కృప అంటే కాదండి. దావీదు ఎందుకు వచ్చింది శాశ్వతమైన కృప? దేవుడు అంటున్నాడు మీకు కూడా ఇస్తాను. ఈ గుణ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శక్తి కొలది ప్రభు కొరకు నిలబడేటువంటిది, శక్తి కొలది దేవునిని ఆరాధన చేసేటువంటి వాడిగా, శక్తి కొలది. ఆయన చేసినటువంటి పని ఇంటోళ్ళకి నచ్చలా, తన భార్యకి నచ్చలా. ఇంతకు ముందు కూడా ఇంటోళ్ళకి నచ్చలా. ఏది? గొలియాతును కొడదామని వెళ్ళినప్పుడు. ఇప్పుడు కూడా తన శక్తి కొలది చేసేది తన ఇంటోళ్ళకి నచ్చల, తన భార్యకి నచ్చల. తన భార్య అయిన ఒక ఎవరమే? మిక్కాలు. ఎవరి కాలు? మీకాలే మోకాలు అడ్డు పెడుతుంది అనయా, మీకాలే అడ్డు పెడుతుంది. మీకాలు ఏమంటుంది? 20వ వచనమమ్మ, 20వ వచనము. హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా
వ్యర్థుడొకడు తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజు అయిన నీవు దావీదు ఏం సమాధానం చెప్తున్నా 21వ వచనము. నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగున చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి దావీదు ఏం చెప్తున్నాడనంటే, ఇంత పెద్ద విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గనుడు అయినటువంటి రాజుగా ఎంత డిగ్నిటీగా ఉండాలా, ఏంటి పని, పిచ్చి పని. దావీదు ఏమడుగుతున్నాడు, ఇంతగా హెచ్చించి ఇచ్చేస్తున్నా, అదంతా కాదు ప్రభువా, నేను నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి యేసయ్య. ఏం కోరుకోవాలి తల్లి? మీ పిల్లలు ఎక్కడున్నా కానీ అయ్యా నీ సన్నిధిలో ఉండాలయ్యా. మన పిల్లలు ఎక్కడే ఉంటే నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. మన పిల్లలు ఇంకెక్కడన్నా బయట ఉంటే దావీదు అడుగుతాను, ఇవన్నీ కాదయ్యా, ఓకే ప్రభు గొప్ప ఆశీర్వాదాలు, కానీ నేను కోరుకుంటున్నది ఏంటంటే నీ సన్నిధిలో మా పిల్లలు ఉండాలయ్యా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము దీవెనలు ఉంటాయి కనుక దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృప. నేను ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తున్నాను, మీరు మా అయితే కనుక మీ పిల్లలకి 1 సెంటు భూమి 2 సెంట్ల భూమి ఇవ్వగలరు, కానీ దేవునితో కనెక్ట్ చేయండి, దేవునిని ప్రేమించటం నేర్పించండి. దేవునిని ప్రేమించటము దావీదులాగా ఇలాంటి ఆసక్తి కలిగే విధంగా ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ మీరు ఉండండి. మీ పిల్లలను అట్లుగా ప్రోత్సహించండి. దావీదులాగా గొప్పగా దీవించబడతారు. హల్లెలూయా. సాధారణ స్థితిలో నుంచి దావీదుకి దేవుడు చూపించిన కృప అసాధారణ స్థితిలోనికి ఆయన కృప నడిపించింది. దేవుని యొక్క కృప ఏం చేసింది? దావీదుకి లోకంలో ఘనులైన వారికి ఇచ్చినటువంటి పేరునిచ్చింది. దేవుని యొక్క కృప ఏం చేసింది? దేవుని కృప ఏం చేసింది? వెళ్ళే ప్రతి చోటకి కూడా ఆయన కృప వస్తున్నది అంటుంది. దేవుని కృప ఏం చేసింది? నెమ్మదినిచ్చి సంతోషమిచ్చి. ఇది కదా మనకి కావాల్సింది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దావీదు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవటం కదా కావాల్సింది. మనం అడగాల్సింది ఒకటే, ప్రభువా మేము మా బిడ్డలు నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. నీ సన్నిధిలోనే ఆనందము సంతోషము కనుక అది శాశ్వతమైనటువంటి కృపనిస్తుంది. మన పిల్లల గురించి మీరు వెండి బంగారాలు మళ్ళు మాణిక్యాలు మా పిల్లలకి చేయండి, సమకూర్చండి. దేవుని వాక్యం కూడా చెబుతుంది బిడ్డల కొరకు ఏదైనా ఆస్తును సమకూర్చాలని దేవుని వాక్యం చెప్తుంది. పౌలే అంటాడు ఈ మాటను. కానీ వాటికంటే ముందు దేవునితో కనెక్ట్ చేయండి, దేవునితో కనెక్ట్ చేయండి. పిల్లలు కదా అని చెప్పేసి పిల్లలను వదిలిపెట్టొద్దు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం చాలా దొడ్డగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అటు కృప ఆశీర్వాదం మనకి మన పిల్లలకి దేవుడిచ్చునుగాక. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప ప్రభు మనకిచ్చునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.